రంగారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వారు మాట్లాడుతూ మద్నూరులో కేంద్రీయ విద్యాలయం మరియు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కృషి చేశారని కొనియాడారు. అలాగే జుక్కల్ నియోజకవర్గ చరిత్రలో తిరగరాసే విధంగా అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నారని, ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా జుక్కల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతా అన్న హామీని ఒకటిగా నెరవేరుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ధరా సాయిలు, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్, వాట్నాల్ రమేష్ మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కేంద్రీయ విద్యాలయం మంజూరు చేసినందుకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గారికి నేడు మండల కార్యకర్తలము అందరం కలిసి పాలాభిషేకం చేశాము. మన ఎమ్మెల్యే జుక్కల్ నియోజకవర్గాన్ని చరిత్రలో తిరగరాసే విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నందుకు ఆయనకు ముగ్ధులమై ఈ పాలాభిషేకం చేశాము. మన మద్దూరు మండల కేంద్రానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల, అలాగే కేంద్రీయ విద్యాలయం ఇటువంటి అభివృద్ధి పనులు చేస్తూ మమ్మల్ని, మా మండలాన్ని, మన జుక్కల్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తూ, అలాగే జుక్కల్ మండల కేంద్రంలో మినీ స్టేడియం, అవుట్డోర్ అండ్ ఇండోర్, పారామెడికల్ అండ్ నర్సింగ్ కాలేజీలు ఆయన ప్రతిపాదనలో ఉన్నాయి. అవి కూడా మంజూరు చేసుకొస్తానని ఎమ్మెల్యే గారు చెప్పారు. ఆయన అభివృద్ధికి ఎంతో బాటలు వేస్తున్నారు. మన నియోజకవర్గాన్ని, మన నియోజక ప్రజలు ఆయనకు రుణపడి ఉన్నారు. అలాగే ఇదే కాకుండా మద్నూర్ ఏదైతే వైద్య విధాన దవాఖానని ఆయన రోల్ మోడల్గా ఆసుపత్రి తీర్చిదిద్దానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇవే కాకుండా మన రోడ్లు, ఈ ఎన్నికల సమయంలో ఏవైతే హామీ ఇచ్చారో మన ఎమ్మెల్యే గారు జుక్కల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దానని చెప్పారో ఆ హామీకి అనుగుణంగా ఒక్కొక్కటి హామీలను నెరవేరుస్తూ అభివృద్ధి పథంలో నియోజకవర్గాన్ని నడిపిస్తున్నారు. ఆయనకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పాలాభిషేకం చేసినందుకు అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తాం.